హాయ్ అండి, భవానీ వంటిల్లుకి స్వాగతం. ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ఇది ఒక హాఫ్ కేజీ చికెను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం, కొద్దిగా ఉప్పు, కలుపుదామండి. ఇవన్నీ కలిపేసి సన్న మంట మీద స్టవ్ మీద పెట్టేసుకుందామండి. నీళ్ళన్నీ ఊరి ఇనికిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు సన్న మంట మీద ఉడికించుకుందామండి. చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇనికిపోయేదాకా ఉడికించుకుందాం అనమాట. మూత పెట్టుకుందాం. చూసుకుందాం ఒకసారి. వాటర్ మొత్తం ఏమి లేకుండా మొత్తం ఇనికిపోయేంత వరకు పెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేద్దామండి. ఆయిల్ వేడైందో లేదో చూద్దామండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు కొంచెం కొంచెం చికెన్ వేసి అందులో వేయించుకుందామండి. చాలా క్రిస్పీగా వేయించుకున్నామండి. మరీ అంత క్రిస్పీగా అవసరం లేదు, కొంచెం దోరగా వేయించుకుందాం. చూసారండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ అంత క్రిస్పీగా అవసరం లేదు. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం. మిగతాది కూడా వేసేసుకొని వేయించుకుందామండి. చూసారు కదండి, ఇది కూడా వేగిపోయింది కదా. ఇది కూడా గిన్నెలోకి తీసేసుకుందామండి. ఆ ఆయిలే వేడి చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిద్దామండి. ఒక స్పూను. సన్న మంట మీద వేయిద్దాము. మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు వేయించాలండి. వేయించాక అందులోనే కరివేపాకు కూడా వేయించుకున్నాం. ఇది మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుందాం. స్టవ్ కట్టేసి చల్లార్చుకుందాం. ఇప్పుడు వేయించుకున్న చికెన్లో ఒక టీ గ్లాస్ అంత కారం వేద్దామండి. గ్లాస్ కారం అయితే సగం ఉప్పు వేద్దాం.
జీలకర్ర పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూన్నర వేస్తే సరిపోద్ది, మెంతుల పౌడర్ 1/2 స్పూన్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేసాం కదండి. ఇది మొత్తం కలిసిపోయేలాగా కలుపుతున్నాము. కలుపుకున్న దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొత్తం వేసాము. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. చూసారు కదండి, ఒక 10 నిమిషాలు మొత్తం పెట్టుకున్నాం కదా. ఆయిల్ ఎక్కువ ఉందని కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ముక్క ఎలా అయినా పీల్చుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేద్దామండి. నేనైతే ఒక 4 నిమ్మకాయలు తీసుకున్నా. చూసారు కదండి, చికెన్ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడన్నంలో ఒక మొక్కేసుకొని ఇంత గుజ్జు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.